హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ రా లైఫ్ అంతా సినిమాలే మావా. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే రాడ్స్ ఆఫ్ 2025. రాడ్సా? రాడ్స్ రంబోలా మామది. రాడ్స్ రంబోలా. అబ్బో ఓకే, రోత సినిమాలన్నీ. 2025లో వచ్చిన రాడ్ మూవీస్ అన్నీ ఒకసారి అవసరం లేకపోయినా మన ఆడియన్స్ కోసము మళ్ళీ ఖచ్చితంగా తెలియాలి. ఇలాంటివి తెలిస్తే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ చేయరు. దాన్ని రిపీట్ చేయరు. ఎస్, ఫస్ట్ రాడ్ జాన్లో దిగింది. అన్నా అది రాడ్ కాదు నాన్న, గుణపం. రత్త బెంగర్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ వచ్చి శంకర్ ఎలాంటి డైరెక్టర్ మ్యాన్, అలాంటి డైరెక్టర్ పెట్టుకొని ఇలాంటి స్టోరీ అదే మనోడు ఖచ్చితంగా స్టోరీ డైరెక్షన్ చేసాడు. స్టోరీ ఖచ్చితంగా మనోడు అయితే కాదు. 5 గంటల అవుట్పుట్ వచ్చిందంట సినిమాలో. కత్తిరించినా కూడా దొబ్బింది. అసలు మనం కాదు మా బాధితులం. సినిమాని ఎడిట్ చేసిన చూడాడు, 5 గంటల సినిమాని 2.5 గంటలకు ఎడిట్ చేసిన చూడు. ఏ ఆడు దేవుడాడు, దేవుడు, మహానుభావుడు. అయినా చరణ్కి ఇలాంటి సినిమా పడొద్దురా అసలు. పీక్స్ లో ఉంటాడు అనుకున్నాం. గ్లోబల్ స్టార్ అనేది ట్యాగ్ లైన్ ఒకటి వేసుకొని ఇలాంటి సినిమా తీస్తారా సార్ శంకర్ గారు? నా మనసులో ఇప్పటికీ ఒక క్వశ్చన్ మెదులుతుంది మా, ఇంతకీ త్రిబుల్ హీరో ఎవరంటావు? అది నన్ను అడక్కు, గొడవలు ఓకే, మళ్ళీ గొడవలు ఎందుకులే. నెక్స్ట్ ఈ రాడు పోయింది. ఫిబ్రవరిలో రాడు, అది రాడు కాదు, కొంచెం తిరిగిపోయే రాడ్డు. అంటే స్ట్రైట్ రాడ్ అయినా ప్రాబ్లం లేదు, తిరిగిపోయిన రాడ్ అంటే లైలా. ఇది మనకే బండి. అసలు నేను అస్సలు విశ్వక్సేన్ లాంటి ఒక కేపబుల్ యాక్టర్, అంత మంచి ఫలక్నామా దాస్, అశోకవనంలో అర్జున్ కళ్యాణం, డ్రాస్టిక్గా చాలా కెరియర్, అంత మంచి కెరియర్లో ఉన్న హీరో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైలా లాంటి సినిమా తీసినట్టు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ విన్నప్పుడు ఈ ఫీలింగ్ ఏంటన్నా? అదే కదా, యాక్సెప్ట్ చేసు ఎందుకన్నా ఏదో కొత్తగా ట్రై చేద్దాం నా క్యారెక్టర్ వేసాడు. మనం ఏమి అంత ఇది కాదు, నీకున్న క్యారెక్టర్కి, నీకున్న ఫ్యాన్ బేస్కి ఇలాంటి సినిమాలు వద్దన్నా. నేను లైలా అనగానే చాలా ఎక్స్పెక్ట్ అయిపోయినా ఫస్ట్ అయితే. అబ్బా ఏ విశ్వక్సేన్ లేడీ గెటప్లో సినిమా చేస్తుంటే తోపు ఉంటుందేమో అనుకున్నా, కానీ ఏంటన్నా రోత చేసి పడేశారు సినిమా మొత్తాన్ని. ఈ రోతలతో పోల్చుకున్నాం. నెక్స్ట్ అసలు నీకు ఇంకో మాట ఏంటంటే ఈ ఇయర్ మొత్తం రోతలే. అది 1 by 1 చెప్తున్నాం, వినండి. మంత్లీ వైజ్ ఆర్డర్లో చెప్తున్నాం అనమాట. ప్రతి మంత్ ఏదో ఒక రాడ్ దిగుతానే ఉంది. అలాగే మార్చిలో మనకి 2 రాడ్లు దిగి. ఫస్ట్ రాడ్ మీ ఉందే, రాబిన్ హుడ్. అమ్మా అన్న, ఏంటన్నా ఎన్ని రోజులు అన్న, ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి వాళ్ళందరికీ అని మాడి ఇట్టు కొడతాడు అని చెప్పుకొని తిరుగుతాను చెప్పు. కొట్టన్నా ఎప్పుడు, ఎన్ని రోజులు అని చెప్తాను చెప్పు. అసలు రాబిన్ హుడ్ అసలు అది ఎటు పోతుందో తెలియదు. అనౌన్స్మెంట్ అయినప్పుడు నుంచి రకరకాలుగా తిరిగింది సినిమా. ఒకసారి హీరోయిన్ మారుస్తుంది, ఒకసారి స్టోరీ మారుతుంది, ఒకసారి ప్రొడ్యూసర్ మారుతాడు, సడన్గా డేవిడ్ బాయ్ ఎందుకు వస్తాడో తెలియదు మధ్యలో. అసలు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత బాగా వైరల్ ఏంటంటే శ్రీలీల అన్ని సీఓ క్యారెక్టర్లు ఇస్తారా? అదే కదా, ఆ సినిమా కొంచెం వదిలే మంచి బూతులు కొంచెం పోవడానికి అన్ని క్యారెక్టర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వేరే హీరోయిన్ వస్తుండే సినిమాలో, కానీ ఆ హీరోయిన్ మంచి ఛాన్సెస్ దొరికి మంచి పెద్ద క్యారెక్టర్, పెద్ద హీరోయిన్ అయితే ఆవిడ సేఫ్. మన శ్రీలే దొరికిపోయింది అనమాట మన చేతిలో. ఇకపోతే సికిందర్ అసలు సల్లుబాయ్ మంచి ఈదుకు వస్తాడు, మంచి హిట్ కొడతాడు అనుకున్నాం. హిట్ కాదు కదా, ఆ సినిమా స్టోరీలో 2 రాడ్లు పట్టుకొని తిరుగుతాడు అనమాట. అప్పుడే మనకి అర్థమైంది రాడ్లు దింపడానికి వస్తున్నాడు మనోడు అని చెప్పి. స్టోరీ బాగుంటుంది మన మంచి స్టార్ హీరో పడాల్సిన స్టోరీయే, కానీ టేకింగ్, ఆ స్లో నేరేషన్, మన మురుగో డాస్ ఆయన సినిమానే. అంత సినిమా బాగానే ఉంటుంది స్టోరీ పరంగా, కానీ ఆ ఎగ్జిక్యూషన్ అనేది అంత మంచిగా లేదు. ఇంకొంచెం బెటర్ ఉంటే తోపు సినిమా అయ్యేది సల్లుబాయ్ కెరియర్. బీజిఎం బాగుంటుంది కదా. బీజిఎం బాగుంటుంది. ఏం చేస్తారు ఇలాంటి బీజిఎంలో రాడ్ సినిమాలుగా పడతాయి. ఏప్రిల్లో రాడ్ అంటాం కదా, ఆ రాడ్ పట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా చేసిన సినిమా మామ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మ్యాన్, అసలు సినిమా అంతా బాగానే ఉంటుంది. జస్ట్ ఆ హ్యాండ్ అనే ఒక సీన్ బట్టి కొంచెం హిట్ అయింది తప్ప అంత పెద్దది ఏం లేదు. ఎప్పుడో 2010, 2015లో రావాల్సిన సినిమా 2025లో తెస్తే ఎలాగండి? కళ్యాణ్ రామ్ పైన చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. అసలు కాదు, నువ్వు ఆలోచించు, బింబిసారా ఎంబటే అమిగోస్ కూడా మంచి కాన్సెప్టే, వర్కౌట్ అవ్వలేదు బట్ మంచి కాన్సెప్టే, చాలా డిఫరెంట్గా ట్రై చేసిండు.
అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాకుండా మళ్ళీ అదే రొటీన్‌గా అర్జున్ అది తప్పు అన్న, ఇది తప్పు మాది అసలు. ఏంటి ఇది అసలు? ఓపిక లేకుండా పోయింది. అదే. అంటే మన భాషలోనే కాదు, వేరే భాషలో కూడా రాడ్లు ఉన్నాయి. ఓకే. కాకపోతే ఈ యాక్టింగ్ చూస్తే కొంచెం బాధేస్తుంది మామ. ఎఫెక్ట్లు అన్నీ పెట్టారు, ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు సినిమా మొత్తానికి. ఓహ్! కానీ డైరెక్టర్ మాత్రం పెట్టలేరు ఓహ్! అలాంటి ఒక రాడ్ రెట్రో. రెట్రో అబ్బా! ఏ సినిమా మెయిన్ సినిమాలో మెయిన్ ఏం తెలుసా? 10 సినిమాల్ని మిక్స్ చేస్తే ఒక సినిమా అంటారు చాలామంది. ఒక 'ఖలేజా', ఒక 'యుగానికొక్కడు', ఒక ఏదో ఇంకో ఏదో అలాంటి సినిమాలన్నీ తెలిసి ఇట్లా ఉంటుంది సినిమా. మ్యాటర్ ఏంటంటే కలిపిన సినిమాలన్నీ మంచి సూపర్ కాన్సెప్ట్ సినిమాలే. కానీ సినిమా అంటే ఓవరాల్‌గా సినిమా అయితే బానే ఉంటది. ఆహా. కానీ స్లో నేరేషను, వీక్ స్క్రీన్ ప్లే, అసలు నేను 'కార్తిక్ సుబ్బరాజు' లాంటి కేపబుల్ డైరెక్టర్‌తోని ఇది ఎక్స్‌పెక్టే చేయలేదు అసలు. అయిపో. అసలు తోపు డైరెక్టర్ అసలు 'కార్తిక్ సుబ్బరాజు' అంటే. అలాంటి వాడు ఇలా తీస్తాడని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా కొంచెం అంటే పేపర్ వర్క్ నరేషన్ స్లో ఉన్నా పర్లేదు, సినిమానే ఫాస్ట్గా తీయాలి కదా. అదే ఎంగేజ్ అవ్వాలంటే సినిమా ఫాస్ట్గా ఉండాలి, స్క్రీన్ ప్లే. మంచి ఎఫర్ట్స్ పెట్టిర్రు ఆ సినిమాలో. ఒక 15-18 మినిట్స్ ఏమో సింగిల్ టేక్ షాట్ ఉంటది. ఒక సాంగ్‌లో ఉంటది చూడు. చెప్పు. మొత్తం ఆ షాట్ అంతా సూపర్ ఉంటది. ఆ షాట్ కూడా ఎగ్జిక్యూషన్ అదంతా గానీ వర్కౌట్ అవ్వలేదు. అసలు ఛాన్సే లేకుండా పోయింది సినిమా అది. హ్మ్. ఇకపోతే దీనికంటే నీరసగొడి సినిమా నాకు తెలిసి నేను నెక్స్ట్ టైం ఇంకెప్పుడు కూడా చూడలేనేమో అనిపిస్తుంది. ఓహ్! తగ్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది మామ? థగ్ లైఫ్. ఇలా ఉంటుందా తగ్ లైఫ్? పేరుతోనే పెద్ద గ్యాంగ్‌స్టర్. జూన్ స్టార్టింగ్ ఇదే అనుకుంటా రాడ్ టైప్. ఇప్పుడు టీజర్ గ్లిమ్స్ అని చెప్పి ఒకటి వదిలేరు. థగ్ లైఫ్ టైటిల్ టీజర్ అని చెప్పి. అది అమ్మ మనోడు ఇట్లా మొత్తం క్లాత్స్ అవన్నీ చుట్టేసుకొని మార్షల్ ఆర్ట్స్ ఓ పెద్ద ఏదో అనుకున్నాం. చూసే లోపట ఇలా ఇలా అని చెప్పి ఇలా పెట్టిండు అనమాట వెనకాల నుంచి. యాక్చువల్లీ ఆ ఫైట్లు కూడా అలాగే ఉంటాయి. అసలు ఆ ముసలోడు ఓకే. నా ట్రైలర్ సూపర్ ట్రైలర్ ఉంటుండే మళ్ళా. ట్రైలర్ ఆ బాగుంటుంది. నాయగన్ గ్లిమ్స్ లాగా అట్లా వైబ్ వచ్చింది. అసలు సినిమా కమల్ హాసన్ ఎందుకు జైలుకి పోయిండో తెలియదు. శంభుగాడు ఎందుకు వచ్చిండో తెలియదు. వాడు ఎందుకు ఎట్లా చేస్తాడో తెలియదు. వాళ్ళు ఎందుకు చచ్చిపోతాడో తెలియదు. అటు ఇటు తీసి ఇద్దరికి త్రిషాని ఎందుకు గోపుతారో తెలియదు. అసలు సింహుని ఎందుకు పెట్టరు తెలియదు, ఆ అదే క్యారెక్టర్ కదా. పెట్టే నడిచిపోద్ది. త్రిష క్యారెక్టర్ చాలా గలీజ్గా రాసుకున్నారు అది. అసలు అది Writing style అది అలా ఉంది. ఒక స్టార్ హీరోయిన్కి పడాల్సిన క్యారెక్టర్ అది కాదు. అస్సలు కాదు. ఒక స్టార్ హీరోకి పడాల్సిన సీన్స్ కూడా కాదు త్రిషతో పడ్డ సీన్స్. శంభు కంబ్యాక్ అవుతున్నాడు అనుకునే టైంలో ఇలాంటి సినిమా పడడం కరెక్ట్ కాదు. ఒప్పుకోకుండా ఉండాల్సింది అసలు. థియేటర్లో నిద్రపోవడానికి కూడా ఛాన్స్ లేదు. మేము ఇద్దరమే థియేటర్లో ఉన్నాం మేము theater. ఇద్దరమే ఉన్నాం యాక్చువల్గా ఆ రోజు. ఓపెన్గా పీవీఆర్లో అసలు షో క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఆ రోజు ఎందుకో షో చేశారు. మేము ఇద్దరమే చూసినాం థియేటర్ మొత్తం. నా దగ్గర ఇంకా పిక్స్ కూడా ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో ఒక కళ ఉంది, థియేటర్లో మంచి ఒక ఫోటో తీసుకోవాలి ఎవరు లేకుండా అది ఈ సినిమాతో కుదిరింది. ఎస్. యా, డీపీ కూడా అదే మరి. యా. ఈ గుణపం పోయి నెక్స్ట్ ఒక రాడ్ వచ్చింది. శివయ్యా. మంచన్న విపరీతంగా పొడి చేసావు. యాక్చువల్గా సినిమా మొత్తంలో లాస్ట్ 5 నిమిషాలు బాగుందన్న. కానీ ఆ 5 నిమిషాల కోసం నేను 300 టికెట్ అయితే కొనలేను కదన్న. పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు, తర్వాత లాస్ట్లో అదేంటి లాస్ట్లో 5 మినిట్స్ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కి మంచి అప్లాస్ వచ్చింది థియేటర్ మొత్తం. నిజంగానే వచ్చి సైలెంట్ ఇప్పటి వరకు నిన్ను థియేటర్లో ఎక్కిరించిన వాళ్ళే ఆ 5 నిమిషాల సీన్, 5 నిమిషాల పాట సీన్తో చాలామంది మెచ్చుకొని అన్ని నోర్లు మూసుకొని నిన్ను చూసిర్రు. అవును, కానీ ఆ మిగతా సినిమా అంతా రాడ్ ఉంటే అది ఒక 5 నిమిషాలు వర్కౌట్ అవ్వదు కదా. ప్రతి సీన్ రొట్టే స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకు. అదే కదా. ఇక ప్రభాస్ అసలు వచ్చేది ఆ కొద్దిగా డైలాగ్ అది. మాడ్యులేషన్స్లో ఒక కంటిన్యూటీ ఉండదు. డబ్బింగ్ సరిగా ఉండదు. యాక్టర్స్ వాయిసెస్ కరెక్ట్గా ఉండవు. ఆ సీన్స్, ఆ సెట్స్, ఆ సీన్స్ కొన్ని సీన్లు ఎలా ఉంటే పెద్ద పెద్ద సినిమాలో కొన్ని సీన్లు తీసుకొచ్చి అక్కడక్కడ అతికిచ్చేసి చాలా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ 5 నిమిషాల సీన్ నువ్వు యూట్యూబ్లో పెట్టినా కానీ ఈ పాటికి ఎన్నో అంటే మిలియన్. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు రివ్యూ లేరు, ఏం చేసావు మంచన్న, సారీ. అదే కదా. ఎంత భయపెట్టినా కానీ ట్రూత్ ఇస్ ట్రూత్. చెప్పాలని కొంచెం చెప్పేటప్పుడు కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే. హౌస్ఫుల్ 5 లైలా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి సినిమా రాదు అనుకున్న టైంలో వచ్చిన సినిమా హౌస్ఫుల్ 5. అది ఎంత దరిద్రంగా తీసారంటే అడల్ట్ కామెడీ ఒక జోనర్ ఓకే, కానీ మరీ ఇంత దరిద్రంగానా. యాక్చువల్గా అడల్ట్ మూవీ అని ప్రమోట్ చేయలేదు సినిమా. ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ మూవీ అని చెప్పి ప్రమోట్ చేశారు. కానీ వెళ్తే మొత్తం అడల్ట్ సీన్సే, గలీజ్ సీన్స్ అవి. అడల్ట్ సీన్స్ ఆడడం కన్నా వల్గర్ సీన్స్ అవి. చాలా దరిద్రంగా ఉండే సినిమా. అంతే దరిద్రంగా కొట్టుకుపోయింది. అంత పెద్ద స్టార్ క్యాస్ట్, సంజయ్ దత్, బాబీ డియోల్, అక్షయ్ కుమార్, ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా అసలు ఎటో వెళ్ళిపోయింది. అది కొంతమంది పెట్టుకొని కూడా పెంట చేసిన సినిమా. గలీజ్.
అంటే నవ్వు కూడా కాదు, ఏదో కామెడీ చేసేస్తుంటారు, వాళ్ళు నవ్వు వేసుకుంటూ ఉంటారు. ఏం సినిమా కడుపులో తిప్పేస్తుంది మనకైతే అసలు. బాబోయ్ ఆగిపోయింది. అది జూన్లో అంతమైపోయింది, కమ్ కమ్ జూలైలో జూలై మళ్ళా మొదలైంది. ఒక కింగ్డమ్ అనే ఒక మనల్ని డమ్ చేసిన సినిమా యాక్చువల్గా. మన కొండన్న నేను గట్టిగా అనుకున్నా, అరే నేను చెప్పిన అది ఆల్వేజ్ మార్నింగ్ కూడా, అరే కొండన్న కొడతాడు రా ఈసారి, కొడితే ఎవరు 3 రోజులు అన్నట్టు చెప్తే ఏమైందన్న, నన్ను కొట్టినా నా ఉల్టాను టాబ్లెట్ కూడా వేసుకుని కొట్టిన చెప్పలేకపోయినా నేను అసలు. నా కొండన్న ఏందన్నా, ఓకే నేను కొండన్న తప్పైతే అని చెప్పను, నాకు తెలిసి అయితే ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్ కాల్. సినిమా తోపు అవుతుండే కానీ మిస్ అయిపోయింది అది, ఆ స్థానం నుంచి ఎందుకో మిస్ అయిపోయింది అది. ఆయన అయితే అనకూడదు, ఆయన నాగవంశంలో కదా, ఆయనకు ఒకటి ఖచ్చితంగా ఒక నోట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే ప్రతి సినిమా కూడా మీరు పోయిన తర్వాత దాన్ని ఏదో మేనేజ్ చేయడానికి, ఆ సినిమాకి నాకు ఇంత అడ్జస్ట్మెంట్ అయింది, ఇంత వచ్చిందని మేనేజ్ చేసిన అవసరం లేదు. పోయిందని పోయిందంటే ఒప్పుకోండి, మనం చెప్పేసి ఓపెన్ గా గౌతమ్ ఇట్లా డిసిషన్స్ కానీ విజయ్ డిసిషన్ అన్ని ఓపెన్ గా చెప్పి అది కూడా కొంచెం ఎక్కడ మేనేజ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆయన ఓపెన్ గా చెప్పేస్తాడు రా ఒక్కొక్కసారి. బట్ అట్లీస్ట్ ఫ్లాప్ వచ్చింది కూడా నెక్స్ట్ సినిమాతో ప్రాపర్ గా రండి. విల్ వెయిటింగ్ ఫర్ మాకు వి ఆర్ వెయిటింగ్. బాబోయ్ మీ వాడు మళ్ళీ వచ్చేసాడు. వాడేనా మళ్ళీ వచ్చావా, మళ్ళీ రాడ్ దింపడానికి. అన్న టైం తీసుకో, 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నా పర్లేదు, సంవత్సరం 2 సంవత్సరాలు మంచి టైం తీసుకొని మంచి కంబ్యాక్ ఇవ్వన్నా. తమ్ముడు అన్న పాపానికి రాడు అదే కదా, భీష్మ లాంటి సినిమా తీసినావు నువ్వు, మంచి ఎంటర్టైనర్ మూవీ, ఎందుకన్నా ఇది సినిమా తమ్ముడు అని పేరు, తమ్ముడు అని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ని ఇజ్జత్ తీసినట్టు అయింది. పోనీ సినిమా ప్లాట్ బాగానే ఉంటుంది, మన లయా గారితో సీన్స్ కానీ, మన ఫారెస్ట్లో సీన్స్ కానీ, అసలు నాకు అస్సలు చిరాకు తెప్పించిన సీన్స్ అయితే హీరోయిన్స్తో కన్వర్జేషన్ సీన్స్. అది ఎంత వద్దులే, మా ఓన్ గురించి మరి నేనే అంత బాడగా చెప్తే బాగోదు, ఇంకొక 2 పడు ఉంటే చెప్పేటుండే. ఆపేద్దాం ఓకే నెక్స్ట్ మంత్ మావా ఆగస్ట్ 15 రోజు అందరూ ఫ్రీడమ్ వచ్చింది అంటారు. నా ఫ్రీడమ్ లాగేసుకున్న రోజు ఏదో గుచ్చి మరి తీసేసుకున్నారు సినిమాని. అస్సలు అనుకోలేదు ఒకటే రోజు. ఇందాక మనం మన వీడియోలో మాట్లాడుకున్నట్టు 2 నాటుకోడ్ల మధ్యలో పందెం చూస్తాం, మంచి పోటీ చూద్దాం అనుకుంటుండే. ట్రైలర్స్ అవి ఇవి చూసి ఒక నాటుకోడికి బాయిలర్ కోడికి పందెం అనుకున్నాం. సినిమా చూసినాక 2 బాయిలర్ కోడ్లు కొట్టుకుని అవి అటు ఇటు తిని మేమే చికెన్ వండుకొని తినేసినాం. అది అట్లా అయింది కథ. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. అసలు నిన్న నైట్ నుంచే, అంటే రేపు సినిమా రిలీజ్ అయిందంటే నిన్న నైట్ నుంచే అసలు బుకింగ్ ఎక్కడ, టికెట్ దొరుకుతలేవు. దర్శనం ఏంటంటే మన తలైవర్ సినిమా కూలి తమిళనాడులోనే 150-200 దాడలేదు టికెట్ ప్రైస్ మల్టీప్లెక్స్లలో. మన దగ్గర మేమేమో 400 రూపాయలు టికెట్ పెట్టి కొని చూసినాం సార్. ఏంది లోకి మామ ఇది, అక్కడ టికెట్ ఇష్యూ చాలా డేంజర్గా అయింది. లోకి మామ యూ డిసప్పాయింటెడ్ అస్. అసలు నువ్వు ఈ తొక్కల రొట్టంతా వద్దు, ఇవి మనకు వద్దు, ఈ లుయో ఈ కూలి వద్దు, మాకు తెలిసి కంటిన్యూ చేయి. ఖైదీ దింపన్న, ఖైదీ 2 దింపు. ఎందుకు మాకు ఇవ్వాలి, ఎంత అసలు కొట్టుకొని వచ్చినాము. ఖైదీ కారు పోవాలరా అని అర్ధరాత్రిలో పూట పోయినాం మీ సినిమా, ఆ ఖైదీ సినిమా కోసం మేము. ఇదైతే వర్కౌట్ అవ్వలేదు. ప్లీజ్ కంటిన్యూ యువర్. ఇంకోటి మర్చిపోయావు, అదే రోజు ఇంకో రాడు దిగింది. తారకన్న వచ్చిందే ఒకసారి నువ్వు ఈ ఇయర్ అది కూడా 2 కాలర్లు ఎగిరేయంగానే మేము తారకన్న సినిమా అది చేయకుండా ఉండాల్సింది, అదొక్కటి చేసి నువ్వు మామూలుగా రాడ్ దింపేస్తే అయిపోతుండే. కానీ నువ్వు అంత హోప్స్ ఇచ్చి అంత పెద్ద రాడ్ మేము తీసుకోలేకపోయినా. మెయిన్ మన చింటూ బ్రో, చింటూ మామ పని ఇదంతా. వాళ్ళకంటే కూడా మనమే హిట్ అవ్వాలని చెప్పి మేము అంతా రాదు 500 రూపాయలు 600 రూపాయలు 450-480 టికెట్ ఉండే. అవును, అంత ప్రైస్ పెట్టి టికెట్ కూలీతో కంపేర్ చేస్తే వాటు కొంచెం బెటరే. కానీ మేము పెట్టిన టికెట్ ప్రైస్కి మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మ్యాచ్ అవ్వలేదు. నాకు ఆ రోజు అనిపించింది, సినిమాలో కంటెంట్ లేనప్పుడే టికెట్ రేట్లు ఇంత ఉంటాయి. నిజం ఇది. సో ఇకపోతే సెప్టెంబర్ మావా, ఈ సినిమా మీద నాకు తెలిసి ఇది రాడ్డనే తెలుసు, నీకు కూడా తెలిసి ఇది రాడ్డని, అయినా కూడా తీసుకెళ్ళాను నన్ను. ఏది బాగీ 4 అసలు రాడ్ రంబోలా అనే సిరీస్ చేస్తున్నాము. రాడ్ సినిమాల గురించి మాట్లాడుకున్నాం అంటే టైగర్ షాఫ్ సినిమాలు లేకుండా వీడియో కంప్లీట్ అవ్వదు. నాకైతే ఖచ్చితంగా ఏదో టైగర్ షాఫ్ గురించి మొత్తం రాడ్లు అని చెప్పి ఒక వీడియో చేద్దాం. టైగర్ జీవితంలో ప్రతిదీ రాడ్డే, ఒక ఫస్ట్ సినిమా తప్ప.
అసలు అది అది ఏం అర్థం కాదు. సైకలాజికల్ థ్రిల్లరు అర్థం కాదు. అది యాక్షన్ థ్రిల్లరు అర్థం కాదు. ఏం అర్థం కాదు. మిక్స్ కూడా ఏదేదో ఉంటది సినిమాలో అసలు. చూసినంత సేపు అది భాగ్య అనగానే చెల్లి భాగరేబే అన్నట్టు మాకు అనిపించింది. బాగో, బాగో, బాగో అని. కానీ ఓపిక తెచ్చుకొని ఇలాంటివే చూడాలి అని చెప్పి కూర్చొని మరి చూసినాం. ఇకపోతే దాస్ మురుగదాస్ సినిమా మురుగ డాస్. మద్రాసి. నువ్వేమో డాస్ మామకి ఇది మురుగ డాస్ మామ. నువ్వేమో మా తమిళ సినిమాలు జనాల్ని ఎంటర్టైన్ చేయడానికంటే ఎడ్యుకేట్ చేస్తాయి అంటావు. తీసేదేమో గివి సికిందరు మదర్. ఆ, మేము 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 బాగా ఉంది మామ. ఆ, మేము తెలుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాదు, మేము జనాలను ఎడ్యుకేట్ చేస్తామంట. ఏం ఎడ్యుకేట్ చేసినా చేసావు, ఎలా తీయకూడదని చేసావు. ఆ సినిమా మొత్తంలో మంచి పాయింట్ ఒకటే, రుక్మిణి వసంతన్. ఆమె తప్ప ఇంకేం నచ్చలేదు. శివకార్తికేయన్ అన్ని ఎఫర్ట్స్ పెట్టిండు మా. నువ్వు ఏం చేస్తావు, నాకు నచ్చలేదు నీ సినిమా, నాకు నచ్చలేదు. నువ్వు ఎడ్యుకేట్ చేయడం కాదు, నాకున్నది మర్చిపెట్టట్టు చేసినావు ఆ రోజు. అసలు సినిమాకి హీరో ఎవరో తెలుసావు. అదే కదా, అభ్యుత్ జామ్వాలే మంచిగా ఉంటాడు నీకన్నా, సారీ హీరో కన్నా ఆయననే డామినేటెడ్ ఉంటుంది. ఇంకా అది డైరెక్షన్ ఇష్యూలే, ఇంకేం చేయలేం. మామా ప్లీజ్ దీని గురించి నన్ను ఎక్కువ దొబ్బొద్దు. మీ ఓన్లీ 2 సార్లు వేసుకున్నావు అని చెప్పి మమ్మల్ని వేయొద్దు ఇప్పుడు ప్లీజ్. ఈ లిస్ట్లో ఇది వచ్చినప్పుడు నేను చాలా బాధకి గురయ్యాం. స్టార్ట్ చేయ ఇంకైతే ఎత్తవు అది మాస్ జాతర. అసలు ప్లీజ్. పవన్ సినిమా అనుకుందే, ట్రైలర్ చూసి అనుకుందే అనుకున్నాం, కానీ మరీ అంతా అని అనుకోలేదు మా. ఆ తొండం తీసుకొస్తే తొండం దింపుతావు అనుకో, ఆ ఉడుము తీసి మా నడుము విరగొట్టినామా మనం. అసలు దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త డైరెక్టరు సో మంచిగా అనుకుంటే కొత్త డైరెక్టర్ ఛాన్స్ లేయడం ఆపేయారు నా. చాలు నువ్వు మంచోని, మాకు అంతకు అర్థమైపోయింది, చాలు ఆపేయి. ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు ప్రతిసారి. యూ ప్రూవ్ నాతో పాటు నీకు కూడా దిగుతున్నారు. ఎస్, అదొద్దు, ఆపేయండి అన్న. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలతో అయినా కూడా అనుకున్నాం. మాస్టర్ ట్యాగ్ తీస్తారు కదా, కొంచెం బాధ ఉన్నా స్క్రిప్ట్ సెలెక్షన్ చేంజ్ అవుతుంది. వెయిట్ ఫర్ BMW. నెక్స్ట్ అక్టోబర్ వరకు క్లోజ్ చేసాం. నవంబర్లో లాస్ట్ 2 నెలలు కదా, 2 రాడ్లు దింపారు. అవునా? నవంబర్లో జటాధర. నేను ఇడికి చెప్పిన మావానికి, అరే జటాధర టీజర్ ట్రైలర్ కట్ చూసిన నేను, సూపర్ అనిపించింది. ఆ టీజర్ ట్రైలర్ రోడ్ కట్ చేసాం, చాలా స్మార్ట్గా కట్ చేసింది. సినిమాలో ఏదో పాయింట్ ఉందని చెప్పి, కానీ సినిమాలో ఏం లేదు. అది ట్రైలర్ చూసి మోసం. సినిమాలో ఒక కరెక్ట్ నేరేషన్ లేదు, ఒక కరెక్ట్ స్క్రీన్ ప్లే లేదు. నాకు లైఫ్లో ఫస్ట్ టైం, నేను ఈ మాట అనకూడదు, సారీ, బట్ నేను అంటున్నా, సినిమాలో హీరోకి హీరోయిన్కి అస్సలు సెట్ అవ్వలేదు. ఆ హీరోయిన్ డైలాగ్ మోడ్యులేషన్ కానీ, హీరోయిన్ డబ్బింగ్ కానీ, హీరోయిన్ పేరు అస్సలే బాగాలేదు సినిమాలో. నా లైఫ్లో ఫస్ట్ టైం అంత వర్స్ట్ పేరింగ్ చూడడం. అదే అసలు నాకు నచ్చలేదు. మెయిన్ సోనాక్షి సిన్హా స్టార్టింగ్ కొన్ని సీన్స్లో బాగానే, అదే సోనాక్షి సిన్హా బాగా చేస్తుంది అని అనుకునే లోపలనే మళ్ళీ అట్లా ఎక్కిరించడం అని చాలా అంత అస్సలు అంతా ఏదో ఎక్కడికో పోతుండే సినిమా, కానీ ఎటు కాకుండా పోయింది అది, అంతే. కరెక్టే. ఇకపోతే ఇదే నెలలో ఇంకొక సినిమా ఉంది. అంటే ఈ సినిమా నేను రాడ్ అని చెప్పలేను, ఎందుకంటే యాక్టింగ్ స్కోప్లు చాలా ఉన్నాయి సినిమాలో. కానీ ఓవరాల్గా చూస్తే ఆడియన్స్ని ఎంగేజ్ చేయకపోతే ఖచ్చితంగా రాడ్ అవుతుంది. కాబట్టి కాంత బా, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దుల్కర్ సల్మాన్ ఆఫ్టర్ మహానటి ఒక పీరియాడిక్ సినిమా ఇండస్ట్రీ పైన చేస్తున్న సినిమా అనుకున్నాం, కానీ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంటాయి. మన రానా గారు కానీ, మన దుల్కర్ సల్మాన్ ఖాన్ కానీ, మన హీరోయిన్ కానీ, అసలు చాలా భాగ్యశ్రీ బోస్, చాలా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కానీ మన సముద్రగని గారు కానీ మంచి సినిమా, కానీ స్క్రిప్ట్ వల్లనో స్క్రీన్ ప్లే వల్లనో కొంచెం దొబ్బింది సినిమా. ఇంకా మనకు కొన్ని సినిమాలు ఉంటాయి, అది ఈ సినిమా ఎట్లా పోయిందిరా అని అది కొట్టుకుంటాం కదా, ఇది ఆ సినిమా. కాంత స్టోరీ అంతా మంచి సినిమా అనిపిస్తుంది, కానీ పోయింది. ఈ లిస్ట్లో యాడ్ చేయడానికి ఆలోచించాం, కానీ చాలా మేము అసలు వద్దనుకున్నాం, కానీ లేదు చెప్పాలి అని చెప్పినాం. డెఫినెట్గా అట్లీస్ట్ నెక్స్ట్ టైం కూడా రిపీట్ చేయడానికి ఉద్దేశంతో యాడ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మంత్ అబ్బో పాన్ ఇండియా రాడ్లు. నీతోనే మొదలెట్టాలి ఈ రాడ్డు. మామ, బాలయ్య, పోయే BB4 అనుకున్నాం, అఖండ తాండవం అనుకున్నాం. యాక్చువల్గా సినిమా చూస్తున్నంతసేపు మేమైతే ఎంజాయ్ చేసినాం. ఆ సీన్స్, ఆ వైబ్, మేము మా రివ్యూ చూసుకుంటే కూడా మా గొంతులు పోయినాయి అరిచి అంత ఎంజాయ్ చేసినాం. కానీ ఓవరాల్గా స్టోరీ అయితే అంత బాగాలేదు.
బాలయ్య బోయ రేంజ్ తగ్గిపోయింది ఈ సినిమాతో. తగ్గిపోవడం కాదు అసలు, ఆ కాన్సెప్ట్లో నాకు తెలిసి బాలయ్య, నాకు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే బాలయ్య కొంచెం చేంజ్ చేయడు మామ, బోయ చేంజ్ కదా అదే బోలో ఫైట్లు. అదే అంటే సినిమాలో ఫస్ట్ టైం చూసిన ఒక ఫ్యాన్కి నచ్చుతుంది, ఓ అరుస్తాడు, అదే కానీ హిట్ అవ్వదు. డాకు మహారాజ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన బాలయ్య అఖండ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు set సినిమా కాలేదు మామ చూసినప్పుడు అసలు. ఎంజాయ్ చేసినాం కానీ ఓవరాల్గా సినిమా ఒక ఏమంటారు ఒక ఫ్యాన్ అనుకోవచ్చు, ఒక ఆడియన్స్ అనుకోవచ్చు, ఎంజాయ్ చేసినాం. బట్ యాజ్ ఏ సినిమా లవర్ అది మాకు అంత బాధ. అంటే మేము ఏదోలే, కడుపు చెంపుకుంటే కాళ్ళ మీద పడినాడు అన్నట్టు. ఇంకేం చెప్పలేము, ఇంకా తీసేయి మాకే తీసేయి. ఓకే. ఇది ఇంటర్నేషనల్ లెవెల్. ఓ ఈ రాడ్ అన్నా కూడా ఎవడు నమ్మడం. ఎస్, అదే నీ పిచ్చితనం. అవతార్ 2 అవుతారు. ఇది రాడ్ అనడం కన్నా అది వద్దులే చెప్పడం. కానీ జేమ్స్ కెమెరాన్ మామ వరల్డ్ వైడ్గా ఎంతో ప్రమోషన్ చేసిండు సినిమాని. అది ఎంత లెవెల్లో అంటే ప్రతి ఇండస్ట్రీలో డైరెక్టర్స్, ప్రతి ఇండస్ట్రీలో యాక్టర్స్, కొన్ని 65 75 లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన సినిమా అవతార్ 3 ఫైర్ అండ్ యాషెస్. అంత గ్రాండ్ విజువల్స్ పెట్టుకొని, అంత డబ్బులు ఖర్చు పెట్టి, అంత లెవెల్ అవుట్పుట్ తీసుకొచ్చి ఏమైంది? ఎటు కాకుండా పోయింది సినిమా. అసలు ఇండియా బెంచ్ మార్క్ అవతార్ పార్ట్ 1 ఇండియాలో రికార్డ్ స్థాయిలో ప్రసాద్ ఐమాక్స్లో తెలుగులో తోపాడింది సినిమా. అవును. అసలు అరే అవతార్ 1కి 2కి కంపారిజన్ అసలు 3 కూడా ఉండాలి, అక్కడ ఆపేస్తే బాగుండేది. అదే అసలు రాడ్ దింపాలంటే ఇన్ని లాంగ్వేజ్ దింపాలా? అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అంత రాడ్ అయితే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. స్టోరీ అసలు నిద్ర వచ్చేది కదా, ఏంది అసలు. అసలు మీరు సినిమా ఆడియన్స్ కాకపోతే మాత్రం మీకు నిద్ర అయితే వచ్చేస్తుంది. శుభ్రంగా ఒక దిండి తీసుకెళ్ళిపోవచ్చు. పడుకుండిపోయాం మేము. అంటే పడుకుండిపోయాం కాదు, సినిమా చూసి పడుకుండిపోయాం. అంత నిద్ర వచ్చింది ఆ సినిమా చూసిన తర్వాత. నిద్ర రానుడు కూడా నిద్ర తెప్పించే సినిమాలు ఇవన్నీ. ఎస్, రాడ్స్ రంబోలా. సో ఇంతటితో మా రాడ్స్ని, మా బాధని మీతో షేర్ చేసుకుంటున్నాము. మా బాధ మీకు చూడొద్దు అనుకుంటే చూడొద్దు అనుకున్నా కానీ చూడండి ప్లీజ్, చూస్తా. చూడండి. అది కూడా తెలియదు ఈ రాడ్స్ వచ్చాయి, ఇన్ని రాడ్స్ వచ్చాయా తెలుసు. అని చెప్పి మీకు కూడా తెలియాలి. సో ఇదే మా వీడియో మా ఇట్లు. అంటే కాకపోతే ఒకటే మా విజ్ఞప్తి ఏంటంటే 2025లో ఇన్ని రాడ్లు వచ్చాయి, మళ్ళీ 2026లో ఇలాంటివి రాకుండా ఉండాలని దేవుణ్ణి చిన్న ఆశ. కోరుకుంటూ సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీరు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహించుతూ, కరెక్టేనా? కరెక్టే. ఓకే, మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ, మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమాలో లైఫ్ రా మామ. లైఫ్ అంతా సినిమా మామ.